శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఒక మంచి విషయం ఏమిటి అంటే, అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం చాలా అత్యద్భుతమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే కుజుని యొక్క పీడ తగ్గిపోవడం చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. లాభస్థానంలో శుక్రుని యొక్క స్థితి, దశమంలో రవి యొక్క స్థితి, శనేశ్వరుని యొక్క స్థితిగతులు ఇవన్నీ కూడా తులారాశి వారి యొక్క మానసిక శారీరకమైనటువంటి విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ప్రత్యేకించి అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, రుణ బాధలు, ఇలా ఆర్థిక ఇబ్బందులు, శత్రు బాధలు ఇటువంటివి తగ్గుముఖం పడుతూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చును. ఆకస్మికంగా వచ్చినటువంటి మార్పులు, శరీర మార్పులు ఏవైతే ఉన్నాయో, లేదు ఆర్థికపరమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల పడుతూ ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ వారంలో అవకాశాలు ఉంటాయి. అలాగే ఆకస్మిక నిర్ణయాలు ఏవైతే గతంలో తీసుకోవలసి వచ్చిందో వాటి వల్ల ఏర్పడినటువంటి మంచి లేదా చెడు తాలూకు ఫలితాలను కూడా మీరు అనుభవించవలసి వస్తుంది. అది కూడా కుజుని యొక్క ఫలితమే. అయితే ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా మీరు దాటుకుంటూ వచ్చారు. ఈ కుజుని యొక్క మార్పు లేదా దశమంలో రవి ఉండడం వల్ల, దిగ్బలయుక్తుడైనటువంటి గ్రహం దశమ స్థానంలో ఉండడం వల్ల చాలా అదృష్టంగా భావిస్తూ, ఈ గ్రహస్థితి మీకు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని, వ్యాపార లాభాన్ని, అలాగే ఆర్థికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులను కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి అష్టమ కుజుని దోషం పోవడమే ఒక గొప్ప శుభ పరిణామము. శుక్రుడు లాభస్థానంలోకి వెళ్ళడం వల్ల అటు ఆర్థికంగా ఉన్నతి, శరీర ఆరోగ్యము, ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలగడము, ఇటువంటివన్నీ మనం చెప్పుకుంటూ వెళుతూ ఉన్న చెడు ఫలితాలు తగ్గడం కూడా చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చును. కాబట్టి ఎటు చూసుకున్నా అటు అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగడము, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వల్ల తులారాశి వారి యొక్క స్థితిగతులు చాలా బాగున్నాయి. కాబట్టి ఈ వారంలో ఏదైనా మంచి విషయాలు, శుభ వర్తమానాలు లేదా శుభ సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అవి మీ చెవిలో పడుతూ ఉంటాయి, మీరు చూడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా శ్రేయోదాయకమైనటువంటి వారమే. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి.